కత్తుల నుంచి తుపాకుల దాకా, ఫిరంగుల నుంచి బాంబుల దాకా, ఇప్పుడు మిసైల్స్ టు డ్రోన్స్. కాలంతో పాటు అప్డేట్ అవుతోంది యుద్ధ క్షేత్రం కూడా. వార్ జోన్ లో అత్యంత వ్యూహాత్మక ఆయుధాలు అవుతున్నాయి డ్రోన్లు. గాల్లో మాటు వేస్తూ అదను చూసి కాటు వేస్తున్నాయి. చేతికి రక్తం అంటకుండా విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య దాడుల్లో కూడా డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. డ్రోన్లతోనే విధ్వంసం. యుద్ధంలో కొత్త ట్రెండ్. దూరం నుంచే కమాండ్. ఒకప్పుడు యుద్ధాలంటే కత్తులు, దాళ్లు, తర్వాత తుపాకులు, మరఫిరంగులు. ఇప్పుడు యుద్ధం అంటే మిసైళ్లు, బాంబులు మోసుకొచ్చే డ్రోన్లు. శత్రువుల చేజిక్కుతామన్న భయం లేదు. గాల్లోనే చెప్పిన పని చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో దొరుకుతున్నాయి డ్రోన్లు. అందుకే ఈ మధ్య ఎక్కడ యుద్ధం జరిగినా డ్రోన్లే సరిహద్దులు దాటి దూసుకొస్తున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుని ప్రోత్సహిస్తూ జనావాసాలపై తూటాలు వర్షం కురిపించే పాకిస్తాన్ ఇప్పుడు ఆ డ్రోన్లనే నమ్ముకుంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడికక్కడ కుప్పకూలుస్తున్న డ్రోన్లతో భారత భూభాగంపై అటాక్ కి ప్రయత్నిస్తూనే ఉంది పాక్. ఒక్క రాత్రే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 36 ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని 300 నుంచి 400 డ్రోన్లని పాక్ ప్రయోగించింది. नियंत्रण रेखा पर पाकिस्तान ने ड्रोन घुसपैठ और भारी तोपखाना गोलाबारी के कई प्रयास किए. कुपवाड़ा, बारामूला, पुंछ, राजौरी और अखनूर सेक्टर्स में तोप, मोर्टार एवं हल्के हथियारों से भीषण गोलाबारी जारी रही. भारतीय सेना ने प्रभावी व तुलनात्मक प्रत्युत्तर देते हुए पाक सेना को काफी क्षति पहुंचाई. లక్ష్యాలపై దాడులు చేయాలన్న దుర్బుద్ధితోనే కాదు, భారత గగనతల రక్షణ వ్యవస్థల్ని పరీక్షించేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు కూడా డ్రోన్లనే నమ్ముకుంది పాకిస్తాన్. తుర్కియాకు చెందిన ఆసిస్ గార్డ్ సోంఘర్ డ్రోన్లని పాక్ ప్రయోగించినట్లు భారత సైన్యం గుర్తించింది. పాక్ డ్రోన్లని గాల్లోనే కూల్చేసింది మన ఇండియన్ ఆర్మీ. భారత దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ కొత్త కుయుక్తులతో యుద్ధానికి దిగుతోంది. సాంప్రదాయ ఆయుధాలకి బదులు అత్యాధునిక డ్రోన్లతో భారత్ మిలిటరీ పౌర లక్ష్యాలపై దాడులకి ప్రయత్నిస్తోంది. All hostile actions have been effectively countered and responded appropriately. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is reciprocated by the Pakistan military. పాక్ ప్రయోగిస్తున్న సోంఘర్ డ్రోన్లని సమర్థంగా అడ్డుకోగల గగనతల రక్షణ వ్యవస్థలు మనకున్నా వాటిని తక్కువ అంచనా వేయకూడదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఎందుకంటే ఆధునిక యుద్ధ పరిస్థితుల్లో సోంఘర్ డ్రోన్లు ప్రత్యేకం. తుర్కియేలోని అంకారా కేంద్రంగా పనిచేస్తున్న ఆసిస్ గార్డ్ సంస్థ ఈ సోంఘర్ డ్రోన్లని తయారు చేసింది. 2019 నుంచి వినియోగిస్తున్న ఈ డ్రోన్లు లక్ష్యాలపై దాడులు చేసి తిరిగి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ కి సేఫ్ గా చేరుకుంటాయి. రిమోట్ కంట్రోల్ తో వీటిని నియంత్రించవచ్చు. ఆధునిక యుద్ధ తంత్రంలో కీలకంగా పనిచేసే సోంఘర్ డ్రోన్లకి సరిహద్దులు దాటి దాడులు చేయడంలో రికార్డుంది. సోంఘర్ డ్రోన్ కి అత్యాధునిక ఆటోమేటిక్ మిషన్ గన్ కూడా అమర్చి ఉంటుంది. చిన్నపాటి క్షిపణుల్ని పేల్చే సామర్థ్యం ఈ డ్రోన్ కుంది. వ్యక్తులు, వాహనాలు, చిన్నపాటి లక్ష్యాలపై ఖచ్చితత్వంతో దాడి చేయడం ఈ డ్రోన్ల స్పెషాలిటీ. 45 కిలోల బరువుని మోసుకెళ్లగలిగే సోంఘర్ డ్రోన్లు ఏకబిగిన 25 నుంచి 30 నిమిషాల వరకు గగనతలంలో ఎగరగలవు. సముద్ర మట్టం నుంచి 2800 మీటర్లు, భూమట్టం నుంచి 400 మీటర్ల ఎత్తు దాకా ఇవి ఎగరగలవు. గగనతలంలో ఎగురుతూనే ఫోటోలతో పాటు సమాచారాన్ని పంపటం వీటి ప్రత్యేకత. గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయినా వెతుక్కుంటూ తిరిగి రాగల సోంఘర్ డ్రోన్లకి భారత బలగాలు ఆ అవకాశం ఇవ్వకుండా నేలకూలుస్తున్నాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలి. భారత్ అదే పని చేస్తోంది. తుర్కియే డ్రోన్లతో రెచ్చిపోతున్న పాకిస్తాన్ కి అంతకంటే పవర్ఫుల్ డ్రోన్లతో బదిలిస్తోంది. కరాచీ, లాహోర్ లో పాక్ మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలు, రాడర్ వ్యవస్థలపై మన సైన్యం గురి తప్పకుండా దాడి చేసి పాక్ రాడర్, గగనతల రక్షణ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకోవడానికి హరోప్ డ్రోన్లని భారత్ వినియోగించింది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన హరోప్ డ్రోన్ లో భారీ పేలుడు సామర్థ్యం ఉన్న వార్ హెడ్ ఉంటుంది. 23 కేజీల పేలుణ్ణి తీసుకువెళ్లే కెపాసిటీ ఉంది ఈ డ్రోన్లకు.
భారత్ వినియోగిస్తున్న హరోప్ డ్రోన్ లో యాంటీ రేడియేషన్ సీకర్ ఉంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా హరోప్ యాక్టివ్ గా పనిచేస్తుంది. నావిగేషన్ వ్యవస్థల మద్దతు లభించని యుద్ధ క్షేత్రాల్లోనూ లక్ష్యాన్ని ఛేదించడం ఇజ్రాయెల్ తయారీ డ్రోన్ల ప్రత్యేకత. టార్గెట్ పై దిశని మార్చుకుని దాడి చేయడం హరోప్ డ్రోన్ల స్పెషాలిటీ. అవసరమైతే ఈ డ్రోన్ నే మిసైల్ గా వాడుకుని శత్రు లక్ష్యాలపై దాడి చేయొచ్చు. ఏ ప్రదేశంలో ఉన్నా ఆర్మీకి దీనిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. మానవరహిత సూసైడ్ డ్రోన్ గా పేరున్న హరోప్ 2.5 మీటర్ల పొడవు, 3 మీటర్ల రెక్కల పొడవు ఉంటుంది. ఇజ్రాయెల్ కాకుండా భారత్, అజర్బైజాన్ కూడా ఈ డ్రోన్ ని ఉపయోగిస్తున్నాయి. యుద్ధ భూమిపై తిరుగుతూ తన లక్ష్యం కోసం వెయిట్ చేస్తోంది హరోప్ డ్రోన్. టార్గెట్ కంటపడగానే ఆపరేటర్ ఆదేశంతో అటాక్ చేస్తోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పూర్తి స్థాయి యుద్ధం దాకా వెళ్లకపోయినా డ్రోన్ ద్వారా మొదలైంది. దక్షిణాసియాలో అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రోన్ వారికి తెరలేచింది. పాక్ డ్రోన్లని భారత్ బలగాలు కూల్చేశాయి. కరాచీ, లాహోర్, రావల్పిండితో సహా వివిధ నగరాల్లో 25 దాకా భారతీయ డ్రోన్లు కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. లేజర్ గైడెడ్ క్షిపణులు, బాంబులు, డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు ఆధునిక యుద్ధంలో కీలకంగా మారాయి. దాడి కోసమే కాకుండా నిఘా కోసం శత్రువుల్ని తప్పుదోవ పట్టించేందుకు కూడా డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ఆకాశం నుంచే డేగ కన్ను వేయడంలో డ్రోన్లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మిసైల్స్ ని మధ్యలోనే నిర్వీర్యం చేయొచ్చు, కానీ డ్రోన్లు దాగుడు మూతలాడుతూ ఉంటాయి. అందుకే రక్షణ పరంగా అన్ని దేశాలకి ఇవి కీలకంగా మారిపోయాయి. డ్రోన్ టెక్నాలజీ అప్డేట్ అయ్యాక మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికీ వాటిని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వారం 10 రోజుల్లోనే చేతులెత్తేస్తుందనుకున్న ఉక్రెయిన్ 3 ఏళ్లుగా రష్యాపై పోరాడుతూనే ఉంది. రష్యా భూభాగం పైకి డ్రోన్లనే ఆయుధాలుగా సంధిస్తోంది. 3 రోజుల క్రితం 350కి పైగా డ్రోన్లతో రష్యాపై దాడికి దిగింది ఉక్రెయిన్. రష్యా ఫైటర్ జెట్లతో ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురుస్తుంటే ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా డ్రోన్లని బయటికి తీస్తోంది. కేవలం డ్రోన్ తోనే ఉక్రెయిన్ రష్యా ఫైటర్ జెట్ ని కూల్చేయడం వరల్డ్ వైడ్ బ్రేకింగ్ న్యూస్. డ్రోన్ అటాక్ భయంతో రష్యాలో 10ల సంఖ్యలో విమానాలు కొన్ని గంటల పాటు గాల్లోకి ఎగరలేదు. రష్యా ఉక్రెయిన్ వార్ యుద్ధ రంగంలో కొత్త ఎత్తుగడలు నేర్పిస్తే పాలస్తీనాపై దాడుల్లో బాంబులతో పాటు డ్రోన్లని పవర్ఫుల్ వెపన్స్ గా వాడింది ఇజ్రాయెల్. 20 నెలలుగా సాగుతున్న యుద్ధంలో డ్రోన్లు కూడా ఇజ్రాయెల్ కి కీలకంగా మారాయి. ఉగ్రవాద స్థావరాలు, అనుమానిత ప్రదేశాల్ని బాంబులతో కుప్పకూల్చాక శిథిల భవనాల్లోకి చొరబడి అణువణువును గాలించే బాధ్యతని డ్రోన్లు తీసుకున్నాయి. గాయపడ్డ హమాస్ కీలక కమాండర్ల ఊపిరి తీయడంలో డ్రోన్లు వేగుల్లా పనిచేశాయి. దేశాల మధ్య తలెత్తే ఘర్షణలు, యుద్ధాల తీరుతెన్నులే మార్చివేశాయి మిలిటరీ డ్రోన్స్. అటు యుద్ధ రంగంలోనే కాక ఇటు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి డ్రోన్స్. ప్రపంచ వ్యాప్తంగా మిలిటరీ డ్రోన్లు కలిగిన టాప్ 10 దేశాల్లో అమెరికా 13,000 డ్రోన్లతో అగ్రస్థానంలో ఉంది. టర్కీ 1,421 డ్రోన్లతో 2వ స్థానంలో ఉంది. 1,209 డ్రోన్లతో పోలాండ్ 3వ స్థానంలో ఉంటే 1,050 డ్రోన్లతో రష్యా 4వ స్థానంలో ఉంది. జర్మనీ 670 మిలిటరీ డ్రోన్లతో 5వ స్థానంలో ఉంది. భారత్ 625 డ్రోన్లతో 6వ స్థానంలో నిలిచింది. 40 గంటల పాటు 40,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగల డ్రోన్లు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నాయి. అందుకే భారత్ కూడా ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. అత్యంత శక్తివంతమైన డ్రోన్లు అగ్రరాజ్యం దగ్గరే ఉన్నాయి. అమెరికాలో ఉన్న 13,000 మానవరహిత వైమానిక వాహనాలతో మిలిటరీ డ్రోన్లున్న అతిపెద్ద దేశం అమెరికానే. 60% అమెరికా మిలిటరీ డ్రోన్లో ఏరోవిరాన్మెంట్ RQ-11 రావెన్స్ రకానికి చెందినవే ఉంటాయి. ఇవి నిఘా, లక్ష్యాల్ని గుర్తించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇవే కాకుండా 275 MQ-9 రీపర్ డ్రోన్స్, 134 MQ గ్రే ఈగల్ డ్రోన్స్, 36 RQ గ్లోబల్ హక్ డ్రోన్స్ ని నిఘా కోసమే కాకుండా పేలుళ్లతో లక్ష్యాల్ని ఛేదించడానికి ఉపయోగిస్తోంది అమెరికా ఎయిర్ ఫోర్స్. డ్రోన్లను మించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది. ఇజ్రాయెల్ ట్రాక్ అండ్ కిల్ ఆపరేషన్ సక్సెస్ కావడంలో AI టెక్నాలజీనే ఎక్కువగా ఉపయోగపడింది. యుద్ధ క్షేత్రంలో ఇజ్రాయెల్, అమెరికా AI టెక్నాలజీని ఉపయోగించుకుంది. 2 దేశాల మధ్య జరిగిన యుద్ధంలో AI టెక్నాలజీని వాడడం ఇదే తొలిసారి. భారత్, పాకిస్తాన్ మధ్య వార్ డ్రోన్ల దశని దాటి ఎలాంటి టర్న్ తీసుకోబోతోందో మరి.